మోహన్ బాబు, చిరంజీవి లాంటి పెద్ద పెద్ద స్టార్ హీరోల కొడుకులే మళ్ళీ స్టార్ హీరోలు అవ్వాలా? ఎవ్వరైనా కావచ్చు అంటూ మంచు మనోజ్ గారు చెప్పినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మటుకు కూడా ట్రెండింగ్ అవుతుంది. ప్రేక్షకులు కూడా చాలా మంది దాన్ని షేర్ చేస్తూ ఉన్నారు. అయితే అసలు ఈ మాట్లాడడానికి కారణం ఏంటి? దాదాపు 9, 10 ఏళ్ళు మళ్ళీ ఇండస్ట్రీలో కనిపించకుండా అసలు మంచు ఫ్యామిలీ పని అయిపోయిందిరా, ఇంకా మంచు మనోజ్ మళ్ళీ సక్సెస్ అవ్వలేడురా అన్న మాటలు ఎన్నో పడి ఎట్టకేలకి ఒక భైరవం అనే సినిమాతో వచ్చి కంబ్యాక్ ఇచ్చారు మంచు మనోజ్ గారు. సో ఆయన యాక్టింగ్కి మంచి ప్రశంసలు అయితే దక్కాయన్నమాట. సో అది సరిపోలేదు కంబ్యాక్కి అన్న అందరూ మళ్ళీ వెంటనే మిరాయి సినిమాతో సమాధానం చెప్పారు. ఇంకా మిరాయితో తిరిగి చూసుకోకుండా సాలిడ్ బ్లాక్ బస్టర్ అయితే కొట్టారనమాట. సో మళ్ళీ 100 crore క్లబ్లో కూడా జాయిన్ అయిపోయారు. సో ఆ సినిమాలో తేజ సజ్జా గారికి ఎంత పేరు వచ్చిందో ఇటు మంచు మనోజ్ గారికి కూడా అంతే పేరు వచ్చింది. సో ఆ వచ్చిన కలెక్షన్స్లో ఈయన భాగం కూడా కొంత ఉందన్నమాట. ప్రతి చోట కూడా ఆయన ఫ్యాన్స్ అందరూ ఎంతో సంబరాలు జరుపుకున్నారు ఆయన క్యారెక్టర్ చూసి. సో ఇంకా ఇలా అన్నా మాకు దర్శనం ఇవ్వండి స్క్రీన్ పైన అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు అనమాట. సో సినిమా వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి ఆయనకి ఎనలేని అభిమానం చూపిస్తూ ఉన్నారు అనమాట జనాలంతా కూడా. సో మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది మంచు మనోజ్కి అని చెప్పి అయితే కనపడుతుంది. సో మరైతే ఆయన సక్సెస్ మీట్ మిరాయి సక్సెస్ మీట్లో మాట్లాడుతూ తేజ సజ్జాకి సినిమా డైరెక్టర్కి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకున్నారు. ఎందుకంటే ఆయన ఎంచుకున్నారు ఈ సినిమాకి అని చెప్పి. సో అట్లానే పక్కన ఆడిన కిష్కిందాపూరి సినిమాకి కూడా ఆయన థ్యాంక్స్ చెప్పారు. ఎందుకంటే 2 సినిమాలు ఒకే రోజు వచ్చినా తెలుగు ఆడియన్స్ సినిమా చూడగలుగుతున్నారు కంటెంట్ బాగుంటే. సో రీసెంట్గా లిటిల్ హార్ట్ సినిమా వచ్చింది. సో మౌలి ఫ్రమ్ యూట్యూబ్ నుంచి ఇక్కడ దాకా వచ్చి తన కంటెంట్తో ఎంతోమందిని అలరించాడు. సో అతనికి కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మౌలి నీకు ఎప్పుడు అవసరం వచ్చినా నేను నిలబడతాను, నీకు విలన్ రోల్ కావాలన్నా లేదా ఏదన్నా సైడ్ క్యారెక్టర్ కావాలన్నా కూడా నేను నీకోసం చేస్తాను అని హామీ ఇచ్చాడనమాట. సో ఎందుకంటే ఒక సినిమా బాగుంటే ఖచ్చితంగా జనాలు థియేటర్కి వస్తారంటే వాళ్ళ కోసం నేను ఏ పాత్ర చేయడానికైనా రెడీ అయినా అని చెప్పారు. అట్లానే చిరంజీవి కొడుకు మోహన్ బాబు కొడుకే కాదు, ఇట్లా టాలెంట్ ఉంటే మౌలి లాంటి వాళ్ళు కూడా వచ్చి సినిమా ఇండస్ట్రీలో రాణించవచ్చు. కంటెంట్ టాలెంట్ అన్నీ ఉన్నవాడే ఇక్కడ పైకి వస్తారని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. సో ఎందుకంటే అర్థం చేసుకోవచ్చు స్టార్స్ అందరికీ కాదు, కేవలం ఇట్లా కంటెంట్ ఉన్న వాళ్ళు కూడా పైకి వస్తారని చెప్పి ఆయన చెప్పడం ఎంతో పాజిటివిటీని అయితే స్ప్రెడ్ చేస్తూ ఉందన్నమాట ఇండస్ట్రీలో. అట్లానే ఈ సెప్టెంబర్లో అందరికీ అన్ని సినిమాలకి కలిసి వచ్చింది. రేపు లక్ష్మక్కది దక్ష సినిమా వస్తుంది. అట్లాగే దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఓజీ వస్తుంది. ఇదే సెప్టెంబర్ అందరికీ కలిసి వచ్చినట్టే పవన్ కళ్యాణ్ గారు ఓజీ కూడా కలిసి రావాలి. జనాలందరూ మళ్ళీ థియేటర్లకు వచ్చి సినిమా థియేటర్లు కలకాలాడాలంటూ కూడా ఆయన విష్ చేయడం జరిగిందనమాట.